everybody, this is Sahiti and welcome back to my channel. So ee roju I'm very excited. First time నేను ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తున్నాను. సో ఎప్పుడు పెద్దవాళ్ళతో పేరెంట్స్ తో వెళ్ళడమే తప్ప నేను ఒకదాని ఫ్రెండ్స్ తో వెళ్ళలేదు. ఐ మీన్ బీటెక్ లో ఒకసారి అరకు వెళ్ళాం ఫ్రెండ్స్ అందరూ, బట్ వీ హ్యాడ్ అవర్ క్లాస్ టీచర్ విత్ అస్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ఫస్ట్ అఫీషియల్ ఫ్రెండ్స్ ట్రిప్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలే కదా మీకు ఇంకా. సో చిక్మంగళూరు వెళ్తున్నాము. ఇట్స్ అ వెరీ స్మాల్ ట్రిప్, 2 day ట్రిప్ అనమాట. వీకెండ్ ట్రిప్ లో వేసుకుంటున్నాము. అండ్ యా, దట్స్ అబౌట్ ఇట్. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నీట్గా బ్యాగ్స్ సర్దుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అన్నమాట. అండ్ ఆల్సో ఫస్ట్ డిస్క్లైమర్ ఇస్తున్నాను, నా గొంతు అంతగా బాగాలేదు. అంత చలి ప్రాంతం నుండి రావడం, ఇంకా అక్కడ గోలగోలు చేయడం వల్ల గొంతు పోయింది. బట్ ఇంకా అది అలా పోస్ట్పోన్ అయిపోతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడం. సో అందుకే ఇలానే నేను ఇచ్చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మేము 8:30 ఆ టైంకి పీజీ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఒక పికప్ పాయింట్కి రీచ్ అవ్వాలన్నమాట. సో ఐ గాట్ ద కూలెస్ట్ కొలీగ్స్ ఎవర్. సో కొలీగ్స్ తో ట్రిప్ వేస్తున్నా అంటే నాకే నమ్మసక్యం కావట్లేదు. సో మీట్ మై ఫ్రెండ్స్ కమ్ కొలీగ్స్. దిస్ ఇస్ అనుపమ, దట్ ఇస్ సించన, అండ్ దిస్ ఇస్ పద్మజ. సే హాయ్ యార్. హాయ్. I mean, are you excited? Yeah. సో మేము ఫస్ట్ టైం అందరూ ఆడపిల్లలే వెళ్తున్నాం కాబట్టి ఒక ట్రావెల్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకున్నాం. బికాస్ దట్ వే ఇట్ విల్ బీ సేఫ్ అండ్ ఆల్సో ఏ ప్లేసెస్ చూడాలో వాళ్ళే చెప్పేస్తారు కాబట్టి. మనతో పాటు ఇంకో 20 మంది ఉంటారు కాబట్టి ఇట్ విల్ బీ కంపారిటివ్లీ ఎంగేజింగ్ అండ్ సేఫ్. అండ్ ట్రిప్పర్ ట్రైల్స్ వాజ్ జస్ట్ సో కూల్. వాళ్ళని నేను ఇన్స్టాలో ట్యాగ్ చేస్తాను, యూ కెన్ చెక్ దమ్ అవుట్. कुछ पल ही सही सारे गम भुला के तुम भी मुस्कुरा ले. Even for some time you will forget all your worries and you will smile. సో ఈ ట్రిప్పర్ ట్రైల్స్ వల్ల ఏంటంటే మనం రాగానే ఐస్ బ్రేకింగ్ సెషన్ పెడతారనమాట. అంటే ఒక సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చి ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు. అది అయ్యాక ఇంకేదో ఒక గేమ్స్ ఆడిపించడం, డాన్స్ వేయించడం ఇలాంటివి చేస్తారనమాట. ఆల్మోస్ట్ 6 ఆ టైంకి క్యాంప్ ఆల్ఫా అనే ఒక రిసార్ట్కి మేము చేరుకున్నాము. ఇట్ వాజ్ జస్ట్ సో బ్యూటిఫుల్. అంటే వెళ్ళే దారి కూడా ద వ్యూ వాజ్ జస్ట్ సో బ్యూటిఫుల్. వన్స్ ఇన్ అ వైల్ ఇలాంటి ప్లేసెస్కి రావాలి అని అనిపించింది. ఇట్ వాజ్ డ్రిజ్లింగ్, చాలా లైట్గా వర్షం పడుతుంది అనమాట. సో ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. వెళ్ళగానే ఆ రోజు స్కెడ్యూల్ అంతా ట్రిప్ కెప్టెన్స్ ఉంటారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ట్రిప్ కెప్టెన్స్ ఉంటారు. వాళ్ళు స్కెడ్యూల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఫ్రెష్ అవ్వడానికి కొంచెం టైం ఇచ్చారనమాట. మీకు ఇక్కడ చూడ్డానికి అంతా క్లీన్గా కనిపిస్తుంది కానీ అక్కడ ఎక్కడ కాలేస్తే అక్కడ బురద ఉందనమాట. సో దట్ వాజ్ వన్ డిసప్పాయింటింగ్ థింగ్ ఐ ఫెల్ట్. ఎందుకంటే వర్షం పడకపోయి ఉంటే నేను ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్నేమో అనిపించింది. ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్. బాగా వర్షం పడినా, బాగా ఎండ కాసినా నాకు నచ్చదు. సో ఇది ఒక టెంట్ ఇచ్చారనమాట మాకు. 2 zips ఉంటాయి దానికి. లోపల మట్టుకు చాలా వామ్గా ఉంది, హైజీనిక్గా కూడా ఉంది. ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. కొంచెం టైం లోపలే కూర్చుని నేచర్ని ఆస్వాదించాము. బికాస్ బయటికి వెళ్తే వితిన్ నో టైం తడిసిపోతాము. కొంచెం టైం ఆగిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ట్రెక్కింగ్కి రెడీ అయిపోయాము అందరం.
అంటే ఏదో వన్ పార్ట్ ఆఫ్ ద డే వర్షం పడితే అది వేరేలా ఉంటుంది, బట్ రోజంతా కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల అలా తడి బట్టలతోనే ఉండడం వల్ల ఒక పాయింట్లో చిరాకు వచ్చిందనమాట. బట్ ఓవరాల్గా ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. Okay guys, so today's plan is we'll go to Mullangiri first and then we'll take the jeep to the base of the base and then we'll climb stairs to reach the peak. ఇంత ఎస్థెటిక్గా ఉంటే ఈ అమ్మాయి వర్షం అని కంప్లైంట్ చేస్తుంది ఏంటి అనుకోకండి. ప్రతిదానికి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నేను ప్రతిదీ సూపర్ అని అనకుండా మీకు జెన్యూన్గా నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. బట్ లైక్ ఐ టోల్డ్, దిస్ ఇస్ వన్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వర్షం పడుతున్నప్పుడు చిన్న ఇన్కన్వీనియన్సెస్ ఉన్నప్పటికీ నేచర్ అందం అనేది ఒక 2 times డబుల్ అవుతుంది. సో మేమైతే వ్యూ ఎంజాయ్ చేస్తూ చక్కగా సాంగ్స్ పెట్టుకొని కొంతమంది డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ అంతాక్షరి ఆడుతూ అలా మేము చక్కగా గడిపాము. బస్సు దిగిన తర్వాత ఒక 15 to 20 minutes ఫుల్ అందరూ వణుకుతూనే ఉన్నాము. అంటే బాడీ కొంచెం ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. మళ్ళీ పెద్ద టెంపరేచర్ ఏం కాదు, 12 to 15 మధ్యలోనే ఉంది. కాకపోతే ప్యారలల్గా వర్షము, గాలి, విపరీతమైన గాలి అనమాట. అందువల్ల ఫుల్ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న స్టాల్స్ అన్నీ మ్యాగీ, ఇంకా టీ, కాఫీ, తర్వాత ఏమో కార్న్, స్వీట్ కార్న్ ఒకటి, నార్మల్ కార్న్ ఒకటి అనమాట. సో ఇక్కడ దిగిన తర్వాత కొంత దూరం జీప్ మీద వెళ్ళి అక్కడ నుండి ట్రెక్కింగ్ అనమాట, స్టేర్స్ ఎక్కాలి. కొంతమంది ఈ రూట్ కూడా నడిచే వెళ్తారు, కాకపోతే మేము జీప్ ప్రిఫర్ చేసాము బికాస్ బై వాక్ వెళ్తే ఇట్ విల్ ఆల్మోస్ట్ టేక్ 40 to 50 minutes. సో బేస్ ఆఫ్ ద పీక్కి చేరుకునేటప్పటికి ఎక్స్ట్రీమ్లీ హై విండ్ అనమాట. అక్కడ కూడా మనకి హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అయ్యామో దానికి *2 అనమాట. లిటరలీ నేను వీడియో కూడా తీయడం అవ్వలేదు చాలా పార్ట్స్, ఎందుకంటే అక్కడ నేను వీడియో తీస్తే ఫోన్ ఎగిరిపోతుంది, నేను కూడా ఎగిరిపోతాను. సో ట్రెక్కింగ్ అయిపోయాక లాస్ట్లో కొండపైన లార్డ్ శివాస్ టెంపుల్ ఉంటుంది. సో ఈ మాత్రం మెట్లు ఎక్కడానికి మేము నానా కష్టాలు పడుతూ ఉంటే ఈ ఆవులు మాత్రం రెయిన్ కోట్ లేదు, స్వెటర్ లేదు, నీట్గా వచ్చి కరెక్ట్గా స్వామి ముందు నించుంటున్నాయి అనమాట. నిజంగా వాటి అదృష్టం, ఇంకా చూసిన వాళ్ళ అదృష్టం కూడా. చెవులో ఒకటే మ్యూజిక్. This is one hell of an experience. You liked it? Very much. నెక్స్ట్ హీరే కొల్లెలే లేక్కి వచ్చాం మేము. యాక్చువల్లీ ఝరీ వాటర్ ఫాల్స్ వర్ ఆన్ ఆర్ లిస్ట్, కాకపోతే అప్పటికి మేము విపరీతంగా నీళ్ళలో డ్రెంచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళే అసలు ఓపిక కానీ ఆ సిచ్యువేషన్ లేదు అక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఒక లార్డ్ శివాస్ టెంపుల్ ఉంటుంది. మా వాళ్ళు ఇక్కడ నీట్గా భజన కార్యక్రమం పెట్టారు కొంతసేపు. నెక్స్ట్ షాపింగ్కి వచ్చాము. షాపింగ్కి ఇక్కడ ఏం పెద్దగా లేవు, మనకు అన్నీ దొరికేవే. స్వెటర్స్ అవి ఉన్నాయి కానీ అన్నీ 2000-3000 అంటున్నాడు, నాట్ ఎకనామికల్ ఎట్ ఆల్. తర్వాత ఈ చాక్లెట్స్ నేను కొలీగ్స్కి గిఫ్ట్ ఇద్దామని చెప్పి చాక్లెట్స్, హ్యాండ్మేడ్ చాక్లెట్స్ తీసుకున్నాను. సో ఈ రోజు అలా గడిచిందనమాట. ఫస్ట్ టైం నేను టెంట్ హౌస్లో ఒక నైట్ని గడుపుతున్నాను విత్ మై ఫ్రెండ్ పద్మజ. సో ఇట్స్ అ వెరీ లాంగ్ డే. చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ వాటర్ ఫాల్స్ ఇలాంటివి చూడడం అవ్వలేదు బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ హియర్. దట్ ఈస్ ద ఓన్లీ డౌన్ సైడ్ ఆఫ్ దిస్ హోల్ ట్రిప్. అది పక్కన పెడితే ద ఎస్థెటిక్స్ వర్ గ్రేట్ అండ్ ఐ హ్యాడ్ లైక్ అ రియలీ ఫన్ డే. సో టుమారో ఈజ్ గోయింగ్ టు బీ అ లాంగ్ డే యాజ్ వెల్. సో చూద్దాం ఎలా గడుస్తుందో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. సో ఇంతగా రెయిన్ పడకుండా కొంచెం మంచి క్లైమేట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. Let's hope for the best. So that's about it. Good night. Bye. Good night. Everybody. Group. పోతున్నాను, మీ ఇంటికి వస్తున్నాను. ద నెక్స్ట్ డే వాజ్ అ వెరీ క్లియర్ డే. అస్సలు అంటే అంతగా రెయిన్ పడలేదు, కొంచెం ఎండ కూడా తగిలింది. సో కొంచెం సేపు దంషరాత్స్ అవి ఆడుకుని బస్లో యాగాచి రిజర్వాయర్కి వచ్చాము. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ వర్ అమేజింగ్.
చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. స్పీడ్ బోటింగ్ తీసుకున్నాం, ఇలా అయితే మనం తడవకుండా పని అవుతుందని. రిజర్వాయర్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత బేలూరు టెంపుల్కి వెళ్ళాము. చెన్నకేశవ స్వామి టెంపుల్ అనమాట. ఈయన వెంకటేశ్వర స్వామి కజిన్ బ్రదర్ అనుకుంటా. మొత్తం రూపం అది అంతా సిమిలర్గా ఉంది. టెంపుల్ మటుకు చాలా బాగుంది, మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. అండ్ అలానే వర్షం కాకుండా ఎండ కాసింది దేవుడి దయ వల్ల. తర్వాత లంచ్కి మైసూర్ మసాలా దోశ తిన్నాము. అక్కడ ఒక దోశ స్టాల్ ఉంటే ఇట్ వాజ్ సో గుడ్, బట్ చాలా చాలా స్పైసీగా ఉంది. Sinchana, what were you saying? Monday, feeling very sad. సో చిక్మంగళూరు ట్రిప్ ఆల్మోస్ట్ ఒక ఎండ్కి వచ్చేసింది. యాజ్ ఆఫ్ నౌ మేము బేలూరులో ఉన్నాము. ఇప్పుడే టెంపుల్లో దర్శనం చేసుకుని ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసాము. ఇట్స్ లైక్ 4:49 రైట్ నౌ. సో దిస్ ఎక్స్పీరియన్స్ వాజ్ గ్రేట్. లైక్ దిస్ ఇస్ వన్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడులా లేదనమాట, అంటే బాగా వర్షం పడడం. దిస్ ఎక్స్ట్రీమిటీ ఐ హవ్ నెవర్ అబ్జర్వ్డ్ ఆర్ ఐ హవ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడైతే నాకు ట్రావెల్ చేయాలి, బాగా తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఫీలింగ్ కాస్త తగ్గిపోయింది. ఒక కైండ్ ఆఫ్ సింపుల్ మైండ్ సెట్ వచ్చిందనమాట. ఫ్యాన్ వేసుకుని దుప్పటి కప్పుని ఇంట్లో పడుకుంటే చాలా అదే పెద్ద ఎంజాయ్మెంట్లా అనిపిస్తుంది. సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్. మా ఫ్రెండ్స్ ఎలా అనుకుంటున్నారో, ఎలా అనిపిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సో సించనా, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ చిక్మంగళూరు? It's awesome. It's great. First time I'm coming with my friends. Crazy experience. థ్యాంక్ యూ. అనుపమ సారీ. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం ఒక 2 days అలాగా నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఇది. నాకైతే చాలా చాలా లైక్ నాకు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం కదా, సో చాలా బాగుంది యాక్చువల్గా. హాయ్ ఫద్దు. Hi. హాయ్ పద్మజ. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ చిక్మంగళూరు? It's అండ్ very good. It's awesome. Great. Water sports are very good. So మీరందరూ కూడా చిక్మంగళూరుకి విజిట్ చేయండి. కాపీ పేస్ట్. సే సంథింగ్ ఇన్ తెలుగు సించనా. సాయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేసి షేర్ చేసి తనని సపోర్ట్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయి, ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో డిన్నర్కి ఒక దగ్గర ఆగి కొంచెం లైట్గా ఫుడ్ ఏదో తీసేసుకుని అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అందరూ మాతో పాటు ట్రిప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీలా అయిపోయారు అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు హార్ట్ చాలా హెవీగా అయిపోయింది. అండ్ ఒక 2 days ట్రిప్ చిటికలో వెళ్ళొచ్చేసేవాడికి ఇదంతా ఒక డ్రీమ్లా అనిపిస్తుంది నాకు. నేనే ఇలా వెళ్ళాను నా ఫ్రెండ్స్తో అని. బట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ వర్షం ఒకటి ఏంటంటే, మరి మీరు అనుకోవచ్చు మాన్సూన్లో వెళ్ళావు, వర్షాకాలంలో వెళ్తే వర్షాలు పడవా అని. కాకపోతే మేము బుక్ చేసుకునే టైంకి ఇంత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం కదా, ఇంత సీరియస్గా తీసుకోలేదు క్లైమేట్ అండ్ వెదర్ని. ఇది ఒక మంచి లెసన్. బట్ నేను ఏమాత్రం ఈ ట్రిప్ని రిగ్రెట్ అవ్వట్లేదు. చాలా విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. అండ్ ఇట్ వాజ్ లైక్ అ రియలీ గుడ్ రిక్రియేషన్ ఫ్రమ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, ఇన్ మై వర్క్ లైఫ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ప్లీజ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బీ కైండ్ అండ్ బాయ్.